రేపు మూడో విడత రుణమాఫీకి సంబంధించి అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే 2 విడతలుగా పూర్తి చేసిన కార్యక్రమాన్ని ఆగస్టు 15న ఇంకా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి న్యూస్ రూమ్ నుంచి మా కరెస్పాండెంట్ భవిత మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉంది. భవిత, చెప్పండి, రేపు ఆగస్టు 15 మరి రుణమాఫీకి సంబంధించి మూడో విడత ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ తెలియజేయండి. రైట్ సంధ్య, దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలోనూ అమలు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అమలు పరిచిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఘనత సృష్టించింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 6 గ్యారంటీలను రావడానికి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వచ్చినటువంటి 100 డేస్లోనే 5 గ్యారంటీలను అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. 6వ గ్యారంటీ కింద రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని చెప్పేసి మొదటి నుండి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా వివిధ సభల్లో చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే జూలై 18న మొదటి విడత రుణమాఫీ కార్యక్రమం ప్రారంభించాడు సీఎం రేవంత్ రెడ్డి. కొంతమంది రైతులకు కూడా వాళ్ళ చేతుల మీదుగా చెక్కులు కూడా ప్రారంభించిన విషయం మనకు తెలిసింది. ఇంకా ముఖ్యంగా మొదటి విడత రుణమాఫీకి సంబంధించి దాదాపుగా 11,14,412 మంది రైతులు అర్హులు కాగా దాదాపుగా 6,034.37 కోట్ల వ్యయం దీనికి సంబంధించి రైతుల అకౌంట్లో జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని తర్వాత కేవలం 12 రోజుల వ్యవధిలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఆవరణలోనే జూలై 30న రెండో విడత రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ దాదాపు 6,40,823 మంది రైతులకు 6,190.08 కోట్ల నిధులు రైతుల అకౌంట్లో జమ చేసింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపుగా 50% పైగా రుణమాఫీ కంప్లీట్ అయినటువంటి చరిత్ర మేమే సృష్టించామని చెప్పేసి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది కేవలం మేము ఒక చరిత్ర సృష్టించాము, ఘనత సాధించాము, ఇది మాకు ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు సందర్భం కనబడుతుంది. అయితే మిగతా రుణమాఫీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటల లోపు మేము రుణమాఫీ చేసి తీరుతామన్నట్టు కూడా వాళ్ళు సవాల్ విసిరిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేపే చివరి తేదీ, రేపే ఉదయం 12 గంటల ప్రాంతంలో వైరా సభలో ఈ రుణమాఫీకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మొదటి 2 విడతలు ఇప్పటికే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రభుత్వం మూడో విడతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రేపు సీఎం చేతుల మీదుగా మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నారు. అయితే మూడో విడత రుణమాఫీకి సంబంధించి 17,75,235 మంది అర్హులుగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రేపు వాళ్ళ అకౌంట్లలో నిధులు జమ కానున్నాయి. దాదాపుగా 12,224.98 కోట్లు రేపు మూడో విడత రుణమాఫీకి సంబంధించి అవసరమైనటువంటి నిధులు రేపు అకౌంట్లలో వాళ్ళకు జమ కానున్నాయి. రేపు కూడా కొంతమందికి సీఎం చేతుల మీదుగా కూడా రుణమాఫీ చెక్కులను కూడా అందజేస్తారంటూ కూడా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇప్పటికే రుణమాఫీ 2 విడతలుగా చేసినటువంటి ప్రభుత్వం కొంతమందికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రుణమాఫీ కాలేదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఆయా కేంద్రాల్లో కూడా వాళ్ళకి హెల్ప్ డెస్క్లు కూడా నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ఆయా అధికారులకు, అంటే జిల్లాల అధికారులు కావచ్చు, మండల అధికారులను ఖచ్చితంగా సంప్రదించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసి తీరుతాము, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా అయితే ఇదైతే దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇటు రాష్ట్రంలో కావచ్చు ఫస్ట్ టైం ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత. అది కాకుండా 2 లక్షల రుణమాఫీ గతంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం నిర్వహించలేదు. కేవలం అది మేము సాధించిన ఘనత అని కూడా వాళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ భవిత.